ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మిత్ర లక్కీతో మన ఇద్దరి మధ్య ఈ ఫైటింగ్ ఇంతటితో ఆపేద్దామని చెప్పి అంటూ ఉంటే, లేదు నువ్వు జున్నుకి సారీ చెప్తేనే అని చెప్పి ఇంకా అలిగి కూర్చుంటుంది. ఇప్పుడు సారీ చెప్పాల్సిందేనా అని చెప్పి మిత్ర అడిగితే, చెప్పాల్సిందే అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. సరే నువ్వు ఇంత మంకు పట్టాక నేను చెప్పకుండా ఉంటానా, సరే చెప్తానులే అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు. అప్పుడే జున్ను ఇంకా కారులో లక్ష్మి స్కూల్కి తీసుకుని వస్తుంది. ఇంకా లక్ష్మి మిత్రను చూసుకోదు. ఇంకా మిత్ర జున్నుని తీసుకురా అని చెప్పి అంటే ఇంకా అప్పుడే జున్ను వస్తాడు కదా, ఇంకా లక్కీ జున్ను దగ్గరికి వెళ్తుంది. ఇంకా లక్ష్మి కారు దిగి జున్నుతో మాట్లాడుతూ ఉంటుంది. మిత్ర ఇంకా లక్ష్మిని చూడకుండా ఇంకా అటువైపు తిరిగి ఉంటాడు. లక్ష్మి ఇంకా జున్నుని లోపలికి వెళ్ళు అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు నువ్వు లోపలికి రావా అని చెప్పి జున్ను ఉంటే, లక్కీ ఉంది కదా అని చెప్పి ఇంకా నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. అప్పుడు లక్కీ, కరెక్ట్గా చెప్పారు ఆంటీ, జున్నుని మీరు లేకపోయినా నేను చూసుకుంటాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇంకా మిత్ర ఏమో ఈ సిసింద్రి గాడు ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మిని లక్కీ వెళ్ళమని అంటుంది. ఇంకా లక్కీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా లక్కీ జున్నుతో, బ్రో నాతో రా, మా నాన్న నీకు సారీ చెప్తారంట అని చెప్పి ఇంకా జున్నుని లక్కీ ఇంకా మిత్ర దగ్గరికి తీసుకొని వస్తుంది. లక్కీ ఇంకా నాన్న జున్ను వచ్చాడు సారీ చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా అప్పుడు జున్ను, సారీ ఎందుకు, నిన్న జరిగిన దాని గురించి అయినా అయిపోయిన దాని గురించి డిస్కషన్ ఎందుకు, నాకు అయినా ఈ సారీలు ఏమీ వద్దు అని చెప్పి ఇంకా జున్ను అంటూ ఉంటాడు. అప్పుడు మిత్ర, హలో నీ జాలి దయ ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు అని చెప్పి ఇంకా మిత్ర అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జున్ను, అయితే చెప్పండి అని చెప్పి ఇంకా అంటాడు. ఇంకా అప్పుడు జున్ను, సారీ చెప్తే వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా మిత్ర, నత్తగుళ్ళంత లేడు వీడికి ఒళ్ళంతా బలిపే అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా లక్కీ ఏమో సారీ చెప్తానన్నావు కదా నాన్న చెప్పు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది. మిత్ర సారీ అంటాడు. అప్పుడు జున్ను, నాకేం వినిపించలేదు అని చెప్పి అనగానే ఇంకా మిత్ర కోపంగా ఉంటాడు. ఇంకా అప్పుడు వినిపించేలాగా చెప్పు నాన్న అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. మిత్ర సారీ సారీ అంటూ ఉంటే, ఇంకా అప్పుడు జున్ను, అది సారీ చెప్తున్నట్టు లేదు, పూరి పూరి అని అమ్ముతున్నట్టుంది అని చెప్పి అంటాడు. కొంచెం ఫీల్తో చెప్పమని బ్రో అని చెప్పి ఇంకా జున్ను అనగానే మిత్ర, అరే ఫీల్ గీలు అన్నావు అనుకో నోట్లో పినాయిల్ పోసేస్తా అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు. లక్కీ ఏమో, నాన్న అదిగో మళ్ళీ ఫైటింగ్ మొదలు పెడుతున్నావు అని చెప్పి అంటుంది. ఇంకా మిత్ర, సరే నీకు సారీ ఫీల్తో కావాలి కదా అని చెప్పి కూల్ కూల్ అనుకొని మిత్ర ఇంకా సారీ సారీ అని చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు లక్కీ ఏమో, ఇప్పుడు ఓకేనా జున్ను అంటే, పర్లేదులే ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుండేది కానీ అడ్జస్ట్ అయిపోతానులే అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. ఇంకా జున్ను ఏమో, సరే లక్కీ వెళ్దాం పదా, ఇప్పటికే నాకు చాలా టైం వేస్ట్ అయిందని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకా లక్కీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని చెప్పి ఇంకా అక్కడి నుంచి స్కూల్లోకి వెళ్తుంది. ఇంకా మిత్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి కార్లో వెళ్తూ ఇంకా అర్జున్ మిత్ర గొడవ పడిన విషయాలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా సడన్గా కార్ ఆగిపోతుంది. ఇంకా కార్ డ్రైవర్ ఏమో, కార్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలాగా లేదమ్మా, మెకానిక్ని పిలిపించాలి, చాలా టైం పడుతుంది అని చెప్పి అంటే, ఇంకా అప్పుడు లక్ష్మి, సరే నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతానని చెప్పి ఇంకా కార్ దిగి రోడ్డు మీద నిలబడి ఉంటుంది. ఇంకా కార్ డ్రైవర్ ఏమో, ఎవరినైనా లిఫ్ట్ అడుగుతానని చెప్పి ఇంకా రోడ్డు మీద నిలబడి కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, ఇంకా అప్పుడే మిత్ర కారు అటువైపు వస్తుంది. ఇంకా డ్రైవర్, మా కారు ఆగిపోయిందని చెప్పి అంటూ ఉంటాడు. లిఫ్ట్ ఇవ్వమని అడుగుతూ ఉంటే, ఇంకా మిత్ర ఏమో ఆ కారు గుర్తుపట్టి, ఇంకా ఇది అర్జున్ కారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. డ్రైవర్, మా మేడం కార్లో ఉన్నారు, కొంచెం డ్రాప్ చేయగలరా అని చెప్పి ఇంకా డ్రైవర్ అడుగుతూ ఉంటే, ఇంకా మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్తాడు. ఇంకా డ్రైవర్ లక్ష్మిని పిలుచుకొని రావడానికి వెళ్తాడు. ఇంకా మిత్ర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి కారు ఎక్కడానికి వస్తూ ఉంటుంది. ఇంకా మిత్రాన్ని చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా మిత్ర ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చూసుకోడు. ఇంకా లక్ష్మి మిత్రాన్ని చూసి ఇంకా గబగబా అక్కడి నుంచి పారిపోతుంది. మిత్ర ఏమైంది ఈవిడికి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా లక్ష్మి కారులో కూర్చొని, మన కారు బాగయ్యాక వెళ్తానులే, ఆయన్ని వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. డ్రైవర్ మిత్ర దగ్గరికి వచ్చి, మా అమ్మగారు మీ కారులో రారంట, మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఈ మాత్రం దానికి కారు ఆపడం ఎందుకు, లిఫ్ట్ అడగడం ఎందుకు అని చెప్పి మిత్ర కోపంగా అంటూ ఉంటే, ఇంకా డ్రైవర్ సారీ సార్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా మిత్ర వెనక్కి వస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా
నన్ను డ్రాప్ చేయమని చెప్పి మీరు డ్రాప్ అయిపోయారంటే అని చెప్పి ఇంకా మిత్ర లక్ష్మిని అడుగుతూ ఉంటే ఇంకా లక్ష్మి అటువైపు చూడకుండా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను అర్జున్తో గొడవ పడడం చూసి నన్ను తప్పుగా అనుకున్నారా అని చెప్పి ఇంకా లక్ష్మిని అడుగుతూ ఉంటాడు మిత్ర. ఇంకా నేను కూడా మానవత్వం వ్యక్తిత్వం ఉన్నవాడిని అని చెప్పి ఇంకా లక్ష్మితో చెప్తూ ఉంటాడు మిత్ర. డ్రాప్ చేస్తాను పదండి అని చెప్పి మిత్ర అడుగుతున్నా ఇంకా లక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో ఇంకా మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి ఏమో బాధపడుతూ ఉంటుంది. ఇంకా వివేక్ ఏమో ఈ రోజు నేను లక్కీని డ్రాప్ చేయడం వెళ్ళడానికి కుదరలేదు, ఇంకా జానుకి సైట్ కొట్టడం కుదరలేదు, కనీసం ఫోన్ అయినా చేద్దామని చెప్పి ఇంకా జానుకి వివేక్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా జాను ఏమో కట్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు జాను లిఫ్ట్ చేద్దామా వద్దా, ఒకవేళ లిఫ్ట్ చేస్తే మళ్ళీ తన మీద ప్రేమ ఉంది అని అనుకుంటాడు అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వివేక్ వీడియో కాల్ చేస్తాడు జానుకి. ఇంకా అప్పుడు వీడియో కాల్ లిఫ్ట్ చేస్తుంది. మామూలు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేసావేంటి అని చెప్పి ఇంకా వివేక్ అడుగుతూ ఉంటాడు. అర్జున్ ఆఫీస్కి వెళ్తుంటే ఇంకా వాళ్ళమ్మ ఒక నిమిషం ఆగు, లక్ష్మి మనతో ఏదో మాట్లాడాలని అనుకుంటుంది, అంత ముఖ్యంగా చెప్పిందంటే ఇంతగా చెప్పిందంటే ఏదో ముఖ్యమైనదే అయి ఉంటుంది, తను ఏం చెప్తుందో వినేసి వెళ్ళరా అని చెప్పి ఇంక వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. అసలు లక్ష్మి అంత ప్రత్యేకంగా ఏం మాట్లాడాలనుకుంటుంది అని అంటే వాళ్ళ అమ్మ ఏమోరా నాకు కూడా తెలీదు అని అంటుంది. కానీ తను చెప్పినా చెప్పకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా మనం మాట్లాడాల్సింది మాత్రం మాట్లాడాలని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ అంటుంది. ఇంకా అర్జున్ లక్ష్మితో మనం మాట్లాడాల్సింది ఏముంటుందమ్మా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ కొన్ని విషయాలు ఎంత తొందరగా బయట పెడితే అంత మంచిది, కానీ నువ్వు అది బయట పెట్టకుండా దాచేస్తున్నావు అని చెప్పి అంటుంది. లక్ష్మి రాగానే నీ మనసులో మాట చెప్పు అని చెప్పి ఇంకా వసుంధర అంటుంది. నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నువ్వు చీర ఇవ్వగానే ఆ చీర ఫంక్షన్కి కట్టుకొని వచ్చింది, నువ్వంటే అభిమానం ఉంది కాబట్టి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు అర్జున్ అమ్మ నీకు నువ్వేదో ఊహించుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.